తిను బెట ఒక్క స్పూన్ తిను ఒక స్పూన్ వద్దా హే ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషి వ్లాగ్స్. ఈరోజు అయితే మనం రిషికి బుక్స్ కొనడానికైతే వెళ్తున్నాం అన్నమాట. కావాలా బుక్స్ కావాలా రిషి? నీకు తీసుకో. అమ్మో తీసుకుంటున్నాడు. ఏం మాట్లాడుతున్నావురా? సో ఇంకా మన రిషికి అయితే బుక్స్ అయితే తీసుకొని ఇప్పుడైతే స్వీట్ షాప్కి అయితే వచ్చేసామన్నమాట. ఏమైనా పికిల్స్ తీసుకుందామని అయితే వచ్చాము ఇక్కడికి. అలానే ఒక స్వీట్ కూడా తినేసామన్నమాట. తిను బెట ఒక్క స్పూన్ తిను ఒక స్పూన్ వద్దా అసలు తింటలేడు. వద్దులే వాడు తిన్నాడు. తినవా? మరి ఎందుకు కావాలంటున్నావు? ఎట్లుంది స్వీట్? నచ్చిందా? కమ్ ఓ చిన్న బుక్క పెట్టు. లేదు అంటించినట్టు. నచ్చింది గుక్కి. ఇక స్పూన్ ఇట్లాను రిషి అగో స్వీట్ కన్నా ఇగో నానబెడుతున్నాడు స్వీట్. కాయిన్ చాక్లెట్స్ భలే ఉన్నాయి కదా చాక్లెట్స్, అన్నీ కలర్ఫుల్గా ఉన్నాయి. సో ఇంకా ఇంటికైతే వెళ్తున్నాము. ఇక్కడ చూడండి మూన్ ఎంత మంచిగా ఉందో. మన రిషికి బుక్స్ తీసుకున్నారు కదా, పిల్లలకి బెడ్ టైమ్ స్టోరీస్ అయితే ఇప్పటి నుంచి అలవాటు చేయాలండి. నార్మల్గా నాకు తెలిసినంత వరకు అయితే పిల్లలకు అలవాటు చేస్తే వాళ్ళకి లిజనింగ్ స్కిల్స్ అనేవి పెరుగుతాయంట. స్కూల్లో కానీ కాన్సన్ట్రేషన్ ఎక్కువ అవుతుంది అని చెప్పారు. సో ఇక ఇప్పటి నుంచి అయితే మన రిషికి నేను బెడ్ టైమ్ స్టోరీస్ ఇంకా ఆల్ఫాబెట్స్ ఆల్రెడీ నేర్చుకుంటున్నాడు. ఇంకా ఎక్కువ స్టోరీస్ కూడా ఇన్వాల్వ్ చేద్దామని చెప్పి ఈ బుక్స్ అయితే నేను తీసుకున్నాను. ప్లీజ్ సరే తీసుకో, ఒక బుక్ తీసుకో. సో ఇంటికైతే వచ్చేసాము మేము. బుక్స్ కోసం ఎలా కొట్లాడుతున్నారో చూసారు కదా మీరు కూడా. బుక్స్ అంటే చాలా ఇష్టం మన రిషికి. సో నేనైతే ఫస్ట్ 1 to 100 బుక్ అయితే తీసుకున్నాను. ఇంకా ఆల్ఫాబెట్స్, ఒక చిన్న స్టోరీ బుక్ కూడా తీసుకున్నాను. అలాగే హిందీ నేర్చుకోవడానికి హిందీది ఒకటి ఇది కూడా తీసుకున్నాను. తీసుకో నాన్న, స్లో 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 ఓకేనా, మెల్లగా. అండ్ ఆల్సో ఇంకా స్వీట్ షాప్కి వెళ్ళాం కదా, ఒకటి కారం పొడి అండ్ ఒక పిక్కిల్ అయితే తీసుకున్నాము. సో ఇదండి ఈరోజు బ్లాగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ ఆల్సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రిషి వ్లాగ్స్. థ్యాంక్ యూ.